హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను పాలకూర పప్పు చేస్తున్నానండి. పాలకూర పప్పు కరివేపాకు పొడి చేస్తున్నాను. ఇంకా ఒక చిట్టి అయితే కందిబ్యాళ్ళు వేస్తున్నానండి. మామూలుగా అయితే మేము హాఫ్ చిట్టి వేస్తాను. మన పాతకాలం చిట్లు ఉంటాయి కదా, అవి అయితే హాఫ్ వేస్తాను. ఈరోజు అయితే వేరే వాళ్ళు వస్తున్నారు భోజనానికి, అందుకని చిట్టి వేసినాను. చిట్టేసి ఇంకా ఒక 2 టమోటాలు, ఇంకా కొంచెం చింతపండు, ఎర్రగడ్డ వేస్తున్నాను. కొంచెం టమోటా వేస్తే బాగుంటుంది. మామూలుగా అయితే పాలకూర పప్పులు అయితే టమోటా వేయకూడదు అంటారు, కానీ వేస్తానండి. నేనైతే ఒకటి 2 అట్లా వేస్తాను. కొద్ది దండికి కాబట్టి 2 వేస్తున్నాను. మామూలుగా అయితే ఒకటి వేసి కొంచెం చింతపండు వేస్తాను. కొంచెం చింతపండు, ఇంకా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇంకా పాలకూర అయితే ఒక కట్ట అయితే పెద్దది, ఒక కట్ట వేస్తున్నాను. ఇంకా 3 విజిల్లు అయితే వచ్చినాయండి. మామూలుగా అయితే 2 విజిల్లకు అయితే సరిపోతుంది. 3 విజిల్లు వచ్చినాయి, నేను చూసుకోలేదు. ఇంకా మెత్తగా అయిపోయింది. ఇంకా అందుకని అన్నీ ఆ పచ్చిమిరకాయలలో పక్కకు తీసి వేరే గిన్నెలు వేసి ఎనుపుతున్నా. ఇంకా అట్లయితే మెత్తగా కాదు, ఇది ఎనిపి పక్కన దాంట్లో వస్తే బాగుంటుంది. ఎప్పుడన్నా కానీ పప్పు ఇట్లా మెత్తగా అయితే పచ్చిమిరకాయలు అన్నీ తీసేసి పక్కన ఎనుపుతాను. ఉప్పు వేసి పక్కన ఎనుపుతాను. ఎనిపితే ఆ కందిబ్యాళ్ళు అనేది మెత్తగా కావు, బాగుంటాయి. అది అట్లా వచ్చింది చూడు, పక్కన ఎనిపినందుకు అట్లా వచ్చింది. మామూలుగా దాంట్లోనే ఎనిపితే అంత మెత్తగా అయిపోతుంది, బాగుండదు. ఇంకా కొత్తిమీర అయితే వేస్తున్నానండి. కొంచెం పాలకూర పప్పులో కొత్తిమీర వేస్తేనే బాగుంటుంది. ఇంకా తిరువాతకు వెళ్తున్నాను. నూనె అయితే వేడయింది. ఇంకా వేడైనాక నేను అన్నీ ఒకటేసారి వేస్తాను. ఒక్కొక్కరైతే ఉత్త ఎల్లిపాయ వేస్తారు, నేనైతే ఎర్రగడ్డ కూడా వేస్తాను. ఇంకా తిరువాత అయితే మాడింది, అయిందండి. పప్పుకి పెడుతున్నాను. ఇంకా పప్పు అయితే రెడీ అయింది. ఇంకా కరివేపాకు పొడికి అయితే అన్ని ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ పెట్టుకున్నాను. గుమ్మడికాయ విత్తనాలు అన్నీ పెట్టుకున్నాను. ఇంతకుముందు అయితే నేను శనక్కాయ విత్తనాలు వేసి చేస్తుంటేనండి కరివేపాకు పొడి. ఏమో ఒక వీడియో చూసినాను, ఆ వీడియోలో అయితే గుమ్మడి విత్తనాలతో చేసినారు, బాగుంది అనిపించింది నాకు. చేసి చూస్తాము ఎట్లా వస్తుంది అని చూస్తున్నాను. ఇంకా మిరపకాయలు అయితే వేయించుకుంటున్నాను. మిరపకాయలు అయితే కొంచెం ఆయిల్ వేసి వేయించుతాను. ఇంకా మిరపకాయలు అయితే వేగినాయి. ఇంకా అదే పెన్నంలోనే గుమ్మడి విత్తనాలు వేస్తున్నాను. గుమ్మడి విత్తనాలు కొంచెం వేగినాక ఇంకా మినుంబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ధనియాలు అన్నీ ఒకటేసారి వేసి కొంచెం సిమ్లో పెట్టి ఎంచుకోవాలా. సిమ్లో పెట్టి ఎంచుకుంటే బాగా నిదానంగా ఎగుతాయి. లేకపోతే ఆయిల్లో పెట్టినామంటే మాడిపోతాయి. దగ్గరుండి ఎంచుకోవాలి అవన్నీ ఇంకా వేగినాక జీలకర్ర, మెంతులు వేస్తున్నాను. మెంతులు వేసి కొంచెం ఒక 10 నిమిషాలు అట్లా వేయించినాక కరివేపాకు అయితే ఆరబెట్టుకోవాలండి, తడి లేకుండా. నేను పొద్దున్నే కరివేపాకు అంతా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇంకా కరివేపాకు కూడా వేగింది. ఇదిగోండి ఇట్లా ఒట్టిగా వేగాల. ఇంకా ముందే వేయించి పెట్టుకునే ఒట్టి మిరపకాయలు వేసి కలబెట్టి ఇంకా స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లా ప్లేట్లోకి వేసి ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. ఇంకా చల్లగా అయినాయి. ఇంకా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇంకా మిక్సీ పట్టేటప్పుడైతే కొంచెం చింతపండు, ఉప్పు వేసుకోవాలా. ఉప్పు అయితే మనకు సరిపోయేమని వేసుకోవాలా ఉప్పు. అది అట్లా కచ్చాపచ్చగా పట్టుకోవాలా. ఇంకా ఇప్పుడైతే ఎల్లిపాయలు వేసుకొని పట్టుకుంటే బాగుంటుంది. ముందే ఎల్లిపాయలు వేస్తే ముద్ద అవుతుంది, ఇంకా బాగుండదు. పొడి అయితే బాగా వచ్చిందండి గుమ్మడి విత్తనాలతో. ఇంకా కొంచెం మిరపకాయలు అయితే ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకొని కొన్ని ఎల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకొని బరక పట్టుకోండి, బాగుంటుంది. లంచ్ కాకరకాయ ఫ్రై, పాలకూర పప్పు, కరివేపాకు పొడి అండి. సూపర్ ఉంది టేస్ట్.